శ్రీమాత్రే నమః. నవరత్నాలు వాటి ఫలితాలు తెలియజేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు మన వ్యూవర్సు. గురువుగారు, నవరత్నాలు వాటి తాలూకా సంపూర్ణ ఫలితాలు తెలియజేయండి అని. అయితే రత్నశాస్త్రం తెలిసిన వ్యక్తిగా నేను రత్నాలకు సంబంధించిన ఎంతో శాస్త్రీయతను అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ని మీకు అందిస్తూ రత్నాలు మనపైన ఎలా ప్రభావం చూపిస్తాయి, అలాగే రత్నాల్లో జరిగే అవకతవకలు ఏంటి అన్నవి మొత్తం మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే రత్నాలకు సంబంధించిన ఒక 70 రత్నాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని రాశాను నేను. ఆ పుస్తకంలో ఉన్న విలువైన సమాచారాన్ని మీకు ప్రస్తావిస్తూ, అట్లాగే ఆ రత్నం ధరిస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో. అయితే ముందుగా ఈ జెమాలజీకి సంబంధించిన రత్నాలు మనం ఇప్పుడు ఎలా పరీక్షిస్తున్నాము, మోడర్న్ సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం మనం రత్నాల్ని పరీక్షించుకుంటున్నాం. కాబట్టి అసలు మనకు మోడర్న్ సైన్స్ ఏం చెప్పింది, ఏ రత్నాన్ని ఎట్లా క్లాసిఫికేషన్ చేశారు, ఏ జాతి దేనికి సంబంధించింది, అట్లాగే ఏ జాతిలో ఏ రకాల రత్నాలు ఉంటాయి, ఏ రత్నానికి ఎటువంటి క్వాలిటీస్ ఉంటే అవి జాతి రత్నాలుగా మనం పిలువబడతాము, అలాగే జాతి రత్నాలు ఏ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏ పారామీటర్స్ ప్రకారం జెమ్ స్టోన్స్ని క్వాలిటీ అనాలిసిస్ చేస్తాము, ఏ క్వాలిటీ అనాలిసిస్ చేసిన తర్వాత ఎట్లా దానికి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి అన్నది ఆ మొత్తం లాజికల్ టెక్నికల్ డేటా మొత్తం నేను మీకు ముందు చెప్పి తర్వాత రత్నానికి సంబంధించిన ప్రభావాలు ఏంటన్నవి చెప్తాను. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కేవలం మాకు రత్నం తాలూకా ప్రభావమే కావాలి అని అనుకుంటే పైన టైం స్కేల్లో ఉన్న టైంకి మీరు వెళ్ళేసి చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. ఎక్కడి నుంచి రత్నాల తాలూకా ప్రభావం స్టార్ట్ అయిందంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వీడియోని జరిపి చూడొచ్చు. ముందుగా మనం నవరత్నాల్లో అన్నిటికైనా కఠినమైన రత్నము, 10 హార్డ్నెస్ వచ్చే రత్నము, రత్నాల్లో అన్నిటికన్నా దృఢమైన రత్నము డైమండ్ గురించి తెలుసుకుందాం. డైమండ్ తెలుగులో వజ్రము అని పిలువబడే ఈ రత్నంలో అన్నిటిలో దృఢమైనది. ఇది నవరత్నాలు అన్ని రత్నముల్లో దృఢమైన రత్నము. రత్నము దృఢత్వం పట్టికలో క్షేత్రస్థాయి అయిన 10 వజ్రం యొక్క దృఢత్వం. డైమండ్ హార్డ్నెస్ స్కేల్లో 10 ఉంటుంది. 10 మాక్ స్కేల్ అని అంటారు, MOHS మాక్ స్కేల్. రత్నాల దృఢత్వాన్ని మనం ఈ మాక్ స్కేల్లో చూస్తాము. 1 నుంచి 10 వరకు ఉంటుంది. 10 హైయెస్ట్. ఈ 10 హార్డ్నెస్ వచ్చేది మన డైమండ్. అందుకనే ఒక వజ్రముని ఇంకొక వజ్రం చేత మాత్రమే కోయబడుతుంది అని చెప్పబడినది. శాస్త్రంలో మనకు వజ్రంతోనే కోయబడుతుంది అని చెప్పిన మాట ఉన్నది. వజ్రం యొక్క కెమికల్ కాంపోజిషన్ పూర్తిగా కార్బన్ సి అంటారు. గ్రాఫైట్ మరియు వజ్రము ఈ 2 రత్నములు కార్బన్ కూర్పుతో ప్రకృతి నుంచి వచ్చినప్పటికీ వజ్రంలో కార్బన్ ఖనిజముల కూర్పు ఎంతో దగ్గరగా మరియు కఠినంగా ఉండటం చేత వజ్రం దృఢమైన రత్నముగా సంభవిస్తుంది. మనకి పెన్సిల్లో రాసుకునే గ్రాఫైట్ ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు అది గ్రాఫైటు. ఆ గ్రాఫైటు డైమండ్ 2 తాలూకా కెమికల్ కాంపోజిషన్ ఒకటే. 2 కెమికల్ కాంపోజిషన్ కార్బన్. కాకపోతే దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అరేంజ్మెంట్ ఆఫ్ ది యాటమ్స్ ఏదైతే ఉన్నాయో, క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, క్రిస్టల్ స్ట్రక్చర్లో కార్బన్ యాటమ్స్ డైమండ్లో చాలా దగ్గరగా ఉంటాయి. అందుకనే డైమండ్ని చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్గా మనకి నేచర్ ఇస్తుంది. అట్లా గ్రాఫైట్లో ఏంటంటే ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్న కార్బన్ ఎలిమెంట్స్ లూజ్గా ఉండటం వల్ల అది చాలా తక్కువ హార్డ్నెస్ కలిగి ఉంటుంది. అది మనం చేత్తో కూడా విరిపేయగలుగుతున్నాం. వజ్రం భూమి నుండి లభిస్తాయి. భూమి అంతర్గత పొరల్లో అత్యంత వేడి మరియు ఒత్తిడి నడుమ వజ్రములు ప్రకృతిలో రూపుదిద్దుకుంటాయి. వజ్రములు వివిధ రంగుల్లో లభిస్తాయి. వజ్రములు స్ఫటిక రూపంగా ఘనీభవించే సమయంలో వేరే ఖనిజ నముల సమ్మేళనంతో వజ్రము రంగు లేదా వర్ణములు సంభవిస్తాయి. మనకి ఎర్త్ లోపల డైమండ్స్ ఫామ్ అవటానికి చాలా టైం పడుతుంది. చాలా హై టెంపరేచర్, హై ప్రెషర్ మధ్యన డైమండ్స్ మనకి తయారవుతాయి. ఒక్కొక్కసారి మనకి కింద ఉన్న డైమండ్స్ పైకి ఎట్లా లభిస్తాయి అంటే, ఈ వాల్కెనోస్ ఉంటాయి కదా, మనకి అగ్నిపర్వతాలు పేలినప్పుడు, ఆ విస్ఫోటనం జరిగినప్పుడు కింద ఎన్నో 100 కిలోమీటర్ల అడుగున ఉన్న డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పైకి వెదజల్లబడతాయి. అలా వెదజల్లబడిన డైమండ్స్ నదుల్లో పడి, అట్లాగే పక్కనున్న కొండ చర్యల్లో పడి, అట్లాగా ఈ యొక్క డిపాజిట్స్గా కూడా మనకి దొరుకుతూ ఉంటాయి.
వజ్రములో తెలుపు వర్ణం అందరికీ సుపరిచితమైనది. ఆభరణములు మరియు జాతిరత్న దారంలో ఎక్కువగా వినియోగిస్తారు. మన యూజువల్గా మన ఇండస్ట్రీలో, మన జ్యువెలరీ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేసేది వైట్ కలర్ డైమండ్స్, తెల్ల వర్ణంలో కలిగిన డైమండ్స్ ఎక్కువ మనం యూజ్ చేస్తుంటాం. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని చెప్పేసి డైమండ్ ఒక బ్యూటీ ప్రోడక్ట్గా, అట్లాగే డైమండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్గా మనం చూస్తూ ఉంటాం. మొత్తం జ్యువెలరీ ఇండస్ట్రీలో మనం ఎక్కువ శాతం వైట్ కలర్ డైమండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే పసుపు వర్ణం వజ్రము, లేత గులాబీ వజ్రము, నీలి రంగు కలిగినది, ఎర్రని మరియు నల్లని వజ్రములు కూడా లభిస్తాయి. ఇవి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి మనం భావించవచ్చు. డైమండ్స్ ఎల్లో కలర్ డైమండ్, పింక్ కలర్ డైమండ్, బ్లూ కలర్ డైమండ్ చాలా రేర్గా వస్తాయి. అలాగే బ్లాక్ కలర్ డైమండ్, ఇవి కొన్ని వచ్చినప్పటికీ ప్రకృతి నుంచి ఇవి చాలా ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఇవి ఆక్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం పేపర్స్లో వాటిలో చూస్తూ ఉంటాము, ఎల్లో కలర్ డైమండ్ మనకి ఇన్ని వేల కోట్లకి, ఇన్ని వందల కోట్లకి సేల్ అయిందని చెప్పేసి. కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే వజ్రములు కొన్ని కోట్లు వెచ్చించి సేకరిస్తుంటారు. ఈ ఫ్యాన్సీ కలర్ డైమండ్స్ అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ వైట్ కలర్లో పెద్ద సైజులో వచ్చిన డైమండ్ కూడా ఎక్కువ కాస్ట్ పలుకుతుంది. వజ్రంలో వైట్ కలర్ కన్నా సరే ఈ కొన్ని ఫ్యాన్సీ కలర్స్ అని అంటాము. ఎల్లో కలర్ కానీ, రోజ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, ఇవేంటంటే చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఈ అరుదుగా కొరిగే డైమండ్స్ ఏంటంటే వాటికి చాలా హ్యూజ్ అమౌంట్స్ హెచ్చించి సేకరిస్తూ ఉంటారనమాట. ఇవి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వెళ్తాయి. అంటే మనం ఆ రత్నం మీద పెట్టుబడి పెట్టి తిరిగి దాని మీద డబ్బులు సంపాదించుకునే సాధనంగా వీటిని చూస్తారు. వజ్రములు ప్రకృతి నుండి ముడి వజ్రములుగా లభిస్తాయి. ప్రస్తుత గణాంకాల మేరకు 2 టన్నుల మట్టిని తవ్వి 1 క్యారెట్ వజ్రం లభిస్తుంది. సాధారణంగా మనకి డైమండ్ మైన్ ఉంటుంది. డైమండ్స్ మైన్ ఎక్కడైతే లొకేట్ చేస్తారో జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు డైమండ్ తాలూకా నిల్వల్ని, అంటే ఇక్కడ డైమండ్స్ ఈ భూమి అంతర్గత పొరల్లో ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత అక్కడ మైనింగ్ లైసెన్స్ తీసుకొని అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్ రాక్ ఉంటుంది, రాయి, కంకర, మట్టి అన్నీ ఉంటాయి. అంత మట్టిలోంచి తీసి ప్రాసెస్ చేస్తారు. దాంట్లో జల్లెడ పట్టి దాంట్లో డైమండ్స్ కోసం వెతుకుతారనమాట. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నో 2 టన్స్ ఆఫ్ సాయిల్ని మనం ప్రాసెస్ చేస్తే 1 క్యారెట్ దొరుకుతుందన్నమాట. డైమండ్ మనకి ఎందుకంటే అంత కాస్ట్లీ, భూమిలో అన్ని చాలా ఎక్కువ నిల్వలు ఉన్నాయి అని తెలుసు కదా, మరి ఎందుకు ఎంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటే డైమండ్ సహజంగానే భూమిలో తక్కువగా దొరుకుతుంది, అరుదుగా దొరుకుతుంది. అట్లాగే డైమండ్, భూమిలో ఉన్న డైమండ్ మనం తీయాలంటే, బయటికి తీసి ప్రాసెస్ చేయాలంటే, మనకు లభించాలంటే దానికి ఎంతో శ్రమ ఉంది. 2 టన్నులు అంటే 2000 కిలోలు మట్టిని మనం ప్రాసెస్ చేస్తే 1 క్యారెట్ చిన్న సైజు ఆఫ్ డైమండ్ వస్తుంది అనమాట. అది ముడి డైమండ్ మనకు వస్తుంది. ముడి డైమండ్ అంటే రఫ్ స్టేట్లో ఉంది, ఇంకా కటింగ్ అవ్వంది. కటింగ్ చేస్తే మళ్ళీ దాంట్లో 1/2 క్యారెట్ రావచ్చు, లేకపోతే 1/4 క్యారెట్ రావచ్చు. సో డైమండ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ప్రకృతిలోంచి మనం తీసే ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది చాలా కఠినంగా, చాలా శ్రమతో కూడుకున్న విషయం కాబట్టి డైమండ్ ఇంత విలువైనగా వస్తువులుగా మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇలా తవ్వి తీసిన వజ్రములు తదుపరి కోత విభాగానికి వెళ్ళి కాంతిని వెదజల్లే వజ్రములుగా రూపుదిద్దుకుంటాయి. రత్నములు కోతలో నిర్దిష్టమైన విధానములో రత్నములు తుది మెరుగులు దిద్దుకుంటాయి. రత్నాల కోత కూడా చాలా చాలా పెక్యులర్ అండి. ఒక కాస్ట్లీ జెమ్స్టోను, ఒక మంచి డైమండ్ ఏదైతే మనం ఇంతగా మాట్లాడుకున్నామో, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కానీ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీకి కానీ సంబంధించిన డైమండ్స్ కట్ చేసే వారికి ఎంతో సృజన అవసరం. వాళ్ళకి చాలా చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వాళ్ళకి ఒక డైమండ్ని ఏ రకంగా కట్ చేయాలి అన్న విషయానికి కొన్ని నెలల రోజులు టైం తీసుకుంటారు వారికి పారితోషికం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని 100 కోట్ల రూపాయలు డైమండ్గా అది మారాలి అని అంటే ఆ కటింగ్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మ్యాక్సిమం బ్యూటీని బయటికి తీసుకురావాలి అని అంటే కటింగ్ చేసేవాళ్ళు దాన్ని ఏ రకంగా కోత చేయాలి అన్న వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. అదే ఎంత చక్కగా కోత చేశారు, ఎంత చక్కగా దాన్ని పాలిష్ చేశారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ముడి రత్నం దొరికినప్పటికీ అది చక్కగా కట్ చేయకపోతే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. కాబట్టి చక్కటి వజ్రాన్ని ఇంకా చక్కటి సృజనతో, ఆర్ట్తో డైమండ్ని కట్ చేసేవాళ్ళు డైమండ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వాళ్ళకి అగ్రతాంబూలమే దొరుకుతుంది. అత్యాధునిక పరికరముల సహాయంతో వజ్రాల కోత ఎంతో పురోగతిని సంభవించింది. వజ్రంలో కోత పరిశ్రమ మన భారతదేశంలో సూరత్ అనే నగరంలో ఎంతో ఖ్యాతిని సంపాదించింది.
వరల్డ్ వైడ్గా మనకి సూరత్ మెజారిటీ ఆఫ్ ద డైమండ్స్ని కట్ చేస్తుంది. సూరత్లో డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. అట్లా వివిధ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా మనకు డైమండ్ కటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ సూరత్ బాగా చెప్పుకోదగ్గ సిటీగా చెప్పచ్చు. ఇండియన్ గవర్నమెంటు మనకి ఎంఎస్ఎంఈస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీసు, డైమండ్ ఇండస్ట్రీసు ప్రపంచంలో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో దొరికిన, ఒకప్పుడు బెల్జియం యాంట్రిప్లో కట్ అయ్యాయి, ఇప్పటికీ కట్ అవుతున్నాయి. ఆ స్థాయికి మేరకు మన భారతీయుల్లో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నందువలన, అట్లాగే తక్కువ వారితో పోల్చుకుంటే మనం తక్కువ కాస్ట్కి, లేబర్ కాస్ట్కి మనం డైమండ్ని ప్రాసెస్ చేసి కటింగ్ చేసి అందించే మ్యాన్ పవర్ మన దగ్గర ఉండటం వల్ల చాలా తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ అన్నది చాలా ఫాస్ట్గా గ్రో అయింది. చాలా బిగ్గెస్ట్ టైకూన్స్ ఉన్నారు మన డైమండ్ కటింగ్ ఇండస్ట్రీలో. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచే బయటకు వెళ్తాయి. రఫ్ వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ దాని కటింగ్ ప్రొసెసర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. బెల్జియంకి, యాంట్రిప్కి, వేరే దేశాలు, దుబాయ్కి, అన్ని దేశాలకి మన ఇండియానే ఇప్పుడు హబ్ అయింది. ఈ ఇండస్ట్రీ ఇంకా గ్రో అవుతుంది. మనం అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అందిపుచ్చుకున్న తర్వాత డైమండ్ కటింగ్ ఇండస్ట్రీలో కూడా పెనుమార్పులు వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్స్, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం ఇన్వాల్వ్ చేసి రత్నం లోపల మ్యాక్సిమం ఈల్డ్ ఎలా తీసుకురావాలి, ఒక డైమండ్, ముడి డైమండ్లో మనం మ్యాపింగ్ చేస్తున్నాం. డైమండ్ కట్ చేయకముందే ఆ డైమండ్లో ఎన్ని డైమండ్స్, కట్ చేసిన డైమండ్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎంతవరకు మనం మలినాలు లేకుండా ఒక రత్నాన్ని ఆ ముడి వజ్రం నుంచి సాధించగలం. ఇలాగ టెక్నాలజీని అంతా ఇన్వాల్వ్ చేసి ఇండియా కూడా రానున్న రోజుల్లో డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్తానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో 70% పైగా వజ్రములు ఇక్కడే కోత చేయబడుతుంది అన్నది అక్షర సత్యం. ఇది ట్రూ. 70% ఆఫ్ ద డైమండ్స్, రఫ్ డైమండ్స్ ఇండియాలోనే కట్ అయ్యి వేరే దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. అన్ని రత్ముల్లాగే వజ్రము నాణ్యతని 4 C's చూస్తారు. ఈ 4 C's అన్నవి చాలా ఇంపార్టెంట్. 4 C'లు. ఫస్ట్ C క్లారిటీ, సెకండ్ C కట్, థర్డ్ C కలర్, 4th C క్యారెట్. అంటే ఫస్ట్ది క్లారిటీ, అంటే రత్నము, డైమండ్ ఎంత క్లియర్గా ఉన్నది అని తెలియజేసేది ఫస్ట్ C. నెక్స్ట్ C కట్, రత్నం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేయబడింది, దాంట్లో కాంతి ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా బయటకు వస్తుంది అని తెలియజేసేది కట్. నెక్స్ట్ థర్డ్ C కలర్, అంటే వర్ణము, రత్నం ఏ రంగులో ఉంది, అది సహసిద్ధంగా వచ్చిన రంగేనా, రత్నం తాలూకా రంగు ఆ రత్నంలో ఏ మేరకు ఆవహించి ఉంది, అలాగే ప్రభావితం చెందుతుంది, అట్లాగే రత్నంలో ఏమన్నా కలర్ వేరియేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కలర్కు సంబంధించిన విషయంలో మనం చూడవచ్చు. అలాగే 4th C క్యారెట్. క్యారెట్ అని అంటే రత్నాన్ని కొలమానం చేసే తూనిక వర్డ్ అది. 4th C అయిన ఈ క్యారెట్ అన్నది మనకి రత్నం బరువు, అది ఎంత బరువు ఉంది, ఈ కట్, కలర్, క్లారిటీ, క్యారెట్ గ్రేడ్ బట్టి మనకి ఫైనల్ C అయిన క్యాష్, ఎంత వాల్యూ ఈ రత్నానికి ఇవ్వచ్చు అన్నది మనం డిక్లేర్ చేస్తాం. రత్నశాస్త్రం మహాసముద్రం. కేవలం ఈ 4 C'ల గురించి వివరించుకుంటే 4 పుస్తకములు అవుతుంది. రానున్న పుస్తకంలో వీటి గురించి వివరంగా తెలియజేస్తాను. యాక్చువల్గా ఈ బుక్ని ఒక జమాలజీ టెర్మినాలజీలో మీరు వింటున్నారు. రత్నాలకు సంబంధించిన శాస్త్రీయత జనాలకు అందకపోవటం వల్లే రత్నాలపైన చాలా అపోహలు ఉన్నాయి అని నేను విశ్వసిస్తాను పర్సనల్గా. ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అందరికీ అర్థమవుతుంది, సరళమైన భాషలో చెప్తే అర్థమవుతుంది. ఇవి ఇంగ్లీష్లో మాత్రమే ఉండటం వల్ల ఈ బుక్స్ కానీ, ఈ లిటరేచర్ కానీ చాలామంది కామన్ పీపుల్కి ఈ సబ్జెక్ట్ని అందుబాటులో లేకుండా చేయటం వల్ల రత్నాలపైన ఎవరు చెప్పిందే వాళ్ళే వేదంగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఈ లిటరేచర్ అన్నింటినీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో, సరళమైన తెలుగులో, వెరీ కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మీకు తెలియజేస్తున్నాను. ఈ కట్, కలర్, క్లారిటీ, క్యారెట్ గ్రేడ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. రత్నశాస్త్రమే మహాసముద్రం. ఈ క్లారిటీ గురించి, కట్ గురించి మాట్లాడాలనుకుంటే ఒక్కొక్క రోజు పడుతుంది. రానున్న వీడియోస్లో ఇది బేసిక్ జమాలజీ కింద మీరు భావించవచ్చు. రత్నాల తాలూకా పరిచయం, జాతుల తాలూకా పరిచయం, ఆ జాతుల్లో ఉన్న రత్నాల తాలూకా వివరణ, అలాగే వర్ణాలు,
వాటిని మనం ఆధునిక పరిభాషలో ఏ రకంగా పిలుస్తాము, అలాగే మన వాడుక భాషలో ఏ రకంగా పిలుస్తాము, అవి మనం ఏ గ్రహానికి వాడతాము, ఆ గ్రహం తాలూకా ప్రభావం, ఇది బేసిక్ జమాలజీ కింద మీరు భావించవచ్చు. రానున్న వీడియోస్లో ఈ వీడియోస్ వచ్చిన రెస్పాన్స్ని బట్టి అడ్వాన్స్డ్ జమాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అది వ్యూవర్స్ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి మనం అది నెక్స్ట్ చూద్దాం. వజ్రములు పరీక్షించడానికి అత్యాధునిక పరికరములు అవసరం చాలా ఉన్నది. సూక్ష్మదర్శిని ద్వారా వజ్రం యొక్క స్పష్టతను తెలుసుకోవచ్చు. రత్నము 10, 20, 100, 200 రెట్లు పెద్దదిగా చేసి రత్నం లోపల సూక్ష్మ అమరికలను బట్టి రత్నము స్పష్టతను గమనించి తద్వారా వజ్రము నాణ్యతని ధృవీకరిస్తారు. జనరల్గా ఏ రత్నమైనా సరే మనం 3 క్యారెట్స్ 4 క్యారెట్స్ ధరిస్తూ ఉంటాము, నవరత్నాల్లో ఏ రత్నమైనా సరే. కానీ డైమండ్ వచ్చేసేపాటికి చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉండే డైమండ్ మన కంటితో చూస్తే మనకి దాని లోపల ఏమున్నాయి అన్నది మనకు అర్థం కాదు. అందుకని చిన్నపాటి భూతద్దం తీసుకొని లూప్ అంటారు, ఆ లూప్తో చూస్తారు. ఈ లూప్ అన్నది ఏం చేస్తుందనంటే డైమండ్ ఉన్న స్థాయి కన్నా ఉన్న స్థితి కన్నా 10 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తుంది. మైక్రోస్కోప్ ఏంటంటే దీనికన్నా అడ్వాన్స్మెంటు. ఇది జమాలజీలోనే ఒక న్యూ ఇన్వెన్షన్గా నిలిచింది స్టార్టింగ్ ఆఫ్ ద జమాలజీ డేసు. ఈ సూక్ష్మదర్శిని ఏం చేస్తుందనంటే ఉన్న డైమండ్ని 10 times, 20 times, 50 times, 100 times దాని లోపలికి మనం మ్యాగ్నిఫై చేయడానికి, దాని లోపల ఉన్న అంతర్గత అమరికల్ని, అంతర్గత విషయాల్ని మనం తెలుసుకోవడానికి అది సహకరిస్తుంది. కాబట్టి మన హ్యూమన్ ఐకి కొంత మాత్రమే మ్యాగ్నిఫై చేసి చూసే కెపాసిటీ ఉంటుంది. ఈ మ్యాగ్నిఫైయర్ ఎప్పుడైతే యూజ్ చేసామో, ఈ సూక్ష్మదర్శిని అని పిలిచే మన మైక్రోస్కోప్ని ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ డైమండ్ లోపల ఉన్న చిన్న చిన్న పార్టికల్స్కి సంబంధించిన విషయాలు కూడా మనకు తెలియటానికి అవకాశం ఉంది. ప్రకృతి నుండి వచ్చిన రత్నములు అంతర్గత అమరికలు, ఆంగ్లంలో ఇంక్లూషన్స్ ఉండటం సహజము. ఆ అమరికలను బట్టి వజ్రంలో స్పష్టతను IF, VVS1, VVS2, SA1, SA2, I1, I2, I3. డైమండ్లో క్లారిటీ ఏదైతే ఉందో అంటే రత్నం ఎంత క్లియర్గా ఉంది అన్నదానికి టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ. మనం మైక్రోస్కోప్లో డైమండ్ని చూసినప్పుడు దాని లోపల ఉండే ఇంక్లూషన్స్ని బట్టి ఆ క్లారిటీ ఏదైతే ఉందో వాటికి కొన్ని మనకి గైడ్లైన్స్ కింద, కొన్ని క్వాలిటీస్ కింద డివైడ్ చేయబడ్డాయి అన్నమాట. డైమండ్లో ఇంక్లూషన్స్ ఎక్కువ ఏమీ లేకపోతే అది ఇంటర్నల్ ఫ్లాలెస్ అని అంటారు, దాన్ని ఇంగ్లీష్లో IF అని అంటారు. రత్నము లోపల అంతర్గత అమరికలని ఇంగ్లీష్లో ఇంక్లూజన్స్ అని అంటారు, INCLUSIONS. ఈ ఇంక్లూజన్స్ని అంతర్గత అమరికలుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి రత్నానికి సహజసిద్ధంగా ఫామ్ అయిన రత్నం దేనికైనా సరే ఇంటర్నల్ ఇంక్లూజన్స్ ఉండడం కామను. ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చిన రత్నాలకి అంతర్గత అమరికలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి కూడా. అయితే ఈ అంతర్గత అమరికలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రభావం చూపించేది ఒక పద్ధతి అయితే అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఇది మన జమాలజీ పరిభాషలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి జమాలజీ మనకి ఏం చెప్తుంది, మోడర్న్ జమాలజీ, ఇదిగో లోపల ఉన్న అంతర్గత అమరికలు ఇట్లా ఉంటే ఈ క్లారిటీ గ్రేడ్ కింద వస్తుంది, ఇట్లా ఉంటే ఈ క్లారిటీ గ్రేడ్ కింద వస్తుంది, ఇన్ని ఇంక్లూషన్స్ ఉంటే, ఇన్ని అమరికలు ఉంటే ఈ క్లారిటీ గ్రేడ్ కిందకు వస్తుందని క్లాసిఫికేషన్ చేశారన్నమాట. వాటికి సంబంధించిన టెర్మినాలజీ వర్డ్స్ అయ్యి డైమండ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ఇంటర్నల్ ఫ్లాలెస్, VVS1, VVS2 వీటిని తీసుకోమని చెప్తూ ఉంటారు. అంటే లోపల ఇంక్లూషన్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ VVS1, VVS2 వీటి గురించి ఇంకా అడ్వాన్స్ జమాలజీ వీడియోస్లో మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ది క్లారిటీ అన్నది మీకు తెలియజేస్తాను. ఈ స్పష్టత రత్నము నాణ్యత మరియు ధరను నిర్ణయించడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. క్లారిటీ అన్నది చాలా చాలా కీలకం. 4 C'sలో అన్ని C'లు ఇంపార్టెంటే. క్లారిటీ, కట్, కలర్, క్యారెట్, వెయిట్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్, కానీ క్లారిటీ ఇంకా ఇంపార్టెంటు. అందుకని దానికి ప్రథమ స్థానం ఇచ్చారు. రత్నము ఎంత బరువు అయినది ఉన్నప్పటికీ, ఎంత పెద్ద రత్నం అయినప్పటికీ, ఎంత చక్కటి కలర్ ఉన్నప్పటికీ, ఎంత చక్కటి కటింగ్ చేసినప్పటికీ అది మాత్రం క్లియర్గా లేకపోతే, దాని లోపల డిస్టర్బెన్సెస్ ఉంటే ఎవరు తీసుకోరు కదా. రత్నం క్లియర్గా ఉంటేనే దాని లోపలికి లైట్ వెళ్తుంది, వెళ్ళిన లైటు తిరిగి ప్రకాశిస్తుంది. కాబట్టి రత్నం తాలూకా క్లారిటీ అన్నది రత్నం తాలూకా రేట్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఒక రత్నము వజ్రము అనే సందేహం వచ్చినప్పుడు ఆ రత్నంను వజ్రం కన్నా తక్కువ దృఢత్వంతో ఉన్న వాటికి రాపిడి చేసి వజ్రమో కాదో తెలిసిపోతుంది. కానీ నేటి ఆధునిక సమయంలో ఈ పద్ధతి అంత ఆమోదదాయకం కాదు.
ఇది డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. జనరల్గా ఇంతకుముందు ఏదన్నా మనకు దొరికితే డైమండా అవునా కాదా అని తెలుసుకోవడానికి ఆ వజ్రాన్ని తీసుకొని ఏదన్నా ఒక సానకు కానీ, లేకపోతే ఏదన్నా ఒక బండకు కానీ, లేకపోతే దానికన్నా తక్కువ దృఢత్వం ఉన్న ఒక గాజుకు కానీ గీస్తే ఇది అరిగిపోతే ఇది వజ్రం కాదు, అదే వజ్రం అయితే అరగదు అనే భావనలో ఆ రకమైన పరీక్ష విధానాలు ఒకప్పుడులో చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత రత్నం తాలూకా స్వరూపాన్ని మనం పాడు చేయకుండా డైమండ్ తాలూకా అది నిజంగా డైమండ్ అయినా, డైమండ్ తాలూకా క్రిస్టల్ స్ట్రక్చర్ దాంట్లో ఉందా, దానికి డైమండ్ తాలూకా దృఢత్వం ఉందా అన్నది మోడర్న్ ఆపరేటర్స్ ద్వారా మనం చిన్న టూల్సే వచ్చేసినాయి. ఇప్పుడు పోర్టబుల్ టూల్స్ వచ్చేసినాయి. ఆ పోర్టబుల్ టూల్స్ ద్వారా మనం అది నిజంగా డైమండా అవునా కాదా అన్నది మనం ఈజీగా తెలిసేసుకోవచ్చు. భారతదేశము రత్నగర్భ ఎంతో ప్రాముఖ్యమైన వజ్రముల పుట్టిల్లు భారతదేశం. కోహినూరు వజ్రము అందరికి సుపరిచితమైనది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రములు అంగడిలో పోసి అమ్మేవారు అని విన్నాము. ఇది డైమండ్ తాలూకా వెయిట్ని పెట్టుకునేటప్పుడు మనకి చాలా కన్ఫ్యూషన్ ఉంది. అసలు వజ్రము ఎంత వెయిట్ ధరించాలండి? అన్ని రత్నాలు 2 లేదా 3 క్యారెట్లు చెప్తున్నారు కదా, మరి డైమండ్ కూడా అదే విధంగా 2 లేదా 3 క్యారెట్లు ధరించాలంటే కోట్ల రూపాయల్లో ఉంది. డైమండ్ ఎంత ఐడియల్ వెయిట్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. పూర్వకాలంలో నిజంగా డైమండ్స్ని 2 క్యారెట్లు, 3 క్యారెట్లు, 5 క్యారెట్లు ధరించేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకి వజ్రాలు అంగడిలో పోసి, వజ్ర వైడూర్యాలు అంగడిలో పోసి అమ్మేవాళ్ళు, మన సంతలో ఒక వస్తువులాగా అమ్మేవాళ్ళు అని మనం చరిత్ర నుంచి తెలుసుకున్నాము. కోహినూర్ డైమండ్ లాంటి ఎంతో విలువైన అమూల్యమైన డైమండ్స్ కూడా మన భారతీయ భూగర్భంలో భాగమే. ఒకప్పుడు మన భారతదేశం అని అంటే మన జియోగ్రాఫికల్ ఐడెంటిటీస్ వేరు, చాలా వ్యాస్ట్ ప్లేస్ ఉండేది భారతదేశం అన్నది. ఇప్పుడు చిన్న దేశాలుగా విడిపోయిన బర్మా కానీ, వియత్నాం కానీ ఒకప్పుడు మన భారతదేశంలో భూభాగాలు కానీ చెప్తారు. ఎన్నో చారిత్రక విషయాలకి, ఎన్నో అమూల్యమైన జాతిరత్నాలకి మన భారతీయ గడ్డ అన్నది పుట్టినిల్లుగా నిలిచింది. దురదృష్టవశాత్తు చాలా డైమండ్స్ కానీ, చాలా అమూల్యమైన సంపదలు, నిధులు ఇవన్నీ పరాయి దేశం వారు కొల్లగొట్టారు మన దగ్గర నుంచి. వాటిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పంచలోక విగ్రహమూర్తులు కానీ, ఖడ్గాలు కానీ, ఆ ఖడ్గాలకి పొదిగిన రత్నాలు కానీ చాలా అమూల్యమైనవి. ఇవాళ మనం వాటిని లండన్లో, ప్యారిస్లో, వేరే దేశాల్లో, బ్రిటన్లో వేలం పాటలు వేస్తామంటే చూసి, అరే ఇది మన సంతతికి సంబంధించింది, ఇది మన భారతీయ సొత్తు అని చూసి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. రానున్న రోజుల్లో మన సంపద మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉన్నారు. అవి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వజ్రంలో కృత్రిమ వజ్రాలు కూడా ఉన్నాయి. కేవలం వజ్రంలాగా కనిపించే కృత్రిమ వజ్రములు కొన్ని అయితే వజ్రము దగ్గరగా దృఢముగా ఉండే రత్నములు కూడా తయారు చేస్తున్నారు. డైమండ్ డూప్లికేట్స్ అన్నది ఒక సపరేట్ సబ్జెక్టు. ఇదైతే మోడర్న్ జెమాలజీ కానీ, బేసిక్ జెమాలజీ కానీ ఒక పుస్తకంతో అయితే, డూప్లికేట్స్ ఇన్ డైమండ్ అన్నది కనీసం 5-6 పుస్తకాలు రాయొచ్చు దాని మీద. అంత మేరకు డైమండ్లో డూప్లికేట్స్ తయారు చేస్తూ ఉన్నారు. వివిధ రకాల డైమండ్లో డూప్లికేట్స్ వస్తున్నాయి. డైమండ్ హార్డ్నెస్కి దగ్గరగా ఉండే డూప్లికేట్స్ కూడా ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. కేవలం 1 లేదా 2 పరీక్షలు చేసి వజ్రం నిర్ధారణ చేసే రోజులు పోయినాయి. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి కృత్రిమ వజ్రాలు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో జస్ట్ ఒక మైక్రోస్కోప్ని యూస్ చేసి అది డైమండో కాదా అన్నది చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. సివిడి డైమండ్స్, అట్లాగే యాగ్ అని, అట్లాగే మొజానైట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. చాలా హై టెక్నాలజీతో మనకి డైమండ్స్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ స్కేల్లో డైమండ్ని అచ్చం డైమండ్ లాగా 99.5% డైమండ్ లాగే పోలి ఉండే రత్నాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఎంతో క్షుణ్ణమైన రీసెర్చ్ చేయాలి, దాని మీద స్టడీ చేయాలి. అప్పుడే అది డైమండా కాదా అన్న విషయం మనకి తెలుస్తుంది. ఈ డైమండ్లో కొన్ని డూప్లికేట్స్ గురించి నేను మీకు ప్రస్తావిస్తాను. సివిడి డైమండ్ ఒకటి, క్యూబిక్ జిర్కానీ ఒకటి, వైఏజీ యాగ్ అంటారు, అలాగే జీజీజీ. ఇవి ప్రసిద్ధమైన కృత్రిమ వజ్రాలు అన్నమాట. ఈ వజ్రాల్లో ఈ కృత్రిమ వజ్రాలు, దీనికి విశిష్ట గురుత్వం ఉంది, స్పెసిఫిక్ గ్రావిటీ అని అంటాము. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి అన్నది సపరేట్ వీడియో చేస్తాను. రత్నము మనకి గాల్లో ఒక వెయిట్ ఉంటుంది, అట్లాగే నీటిలో ఇంకొక వెయిట్ ఉంటుంది. ఆ నీటిలో ఉండే వెయిట్నే మనం విశిష్ట గురుత్వము, స్పెసిఫిక్ గ్రావిటీ అనే టూల్తో మనం
తెలుసుకుంటాము. అలాగే వజ్రం దృఢత్వం ఏదైతే ఉందో ఇది దృఢత్వం పట్టికలో 10 వస్తుంది. అలాగే డైమండ్ యొక్క వక్రీభవన సూచిక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జనరల్గా లైట్ ట్రావెల్ చేసేటప్పుడు జెమ్స్టోన్లోంచి ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది. ఆ రిఫ్రాక్షన్కి సంబంధించిన రీడింగే అంటే కాంతి రత్నం లోపల నుంచి వచ్చేటప్పుడు దానికి ఒక రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్నే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాము ఇంగ్లీష్లో. దాని తెలుగులో వక్రీభవన సూచిక అని పిలుస్తాం. డైమండ్లో ఈ వక్రీభవన సూచిక 2.417. ఒక జెమ్స్టోన్ రియల్దా కాదా అని తెలుసుకోవడానికి సిరీస్ ఆఫ్ టెస్టులు చేస్తాము. ఆ సిరీస్ ఆఫ్ టెస్టుల్లో ఈ మేజర్ టెస్టులు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పెసిఫిక్ గ్రావిటీ, ఇట్లాగే హార్డ్నెస్ టెస్ట్. అలాగే డైమండ్స్ మైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే డైమండ్స్ మైన్స్ ఎక్కువగా మనకి దక్షిణాఫ్రికాలో ఉన్నాయి, అలాగే నమీబియాలో ఉన్నాయి, అలాగే బొట్వాన్సాలో ఉన్నాయి, అలాగే అంగోలాలో ఉన్నాయి, అలాగే ఘనాలో ఉన్నాయి, అలాగే ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియాలో కూడా మనకి డైమండ్ మైన్స్ ఉన్నాయి. మనకి నల్లమల ఫారెస్ట్ బెల్ట్లో డీబీర్స్ కంపెనీ వాళ్ళు రానున్న 40 సంవత్సరాలకు సరిపడా ప్రపంచ మొత్తానికి సరిపడా డైమండ్స్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి కనుక్కున్నారు. ఈ మధ్యనే అది మనకి న్యూస్లో కూడా వచ్చింది. సో డైమండ్కి సంబంధించిన బేసిక్ జెమాలజీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డైమండ్ని మన ఆస్ట్రాలజికల్ పర్పసెస్కి జ్యోతిషపరమైన రిజల్ట్స్ గురించి ఏ గ్రహానికి యూజ్ చేస్తాం, అసలు డైమండ్ ధరిస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. అప్పుడు సరే, ఈ వజ్రము ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి డైమండ్ ధరిస్తే? ఈ డైమండ్ మనం శుక్రగ్రహానికి ప్రతీకగా వాడతాము. ఒక రత్నము ధరిస్తే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి అని చెప్తారు. దానికి మూలాధారం ఏంటంటే ఆ రత్నము ఏ గ్రహానికైతే ధరిస్తామన్నామో ఆ గ్రహాన్ని తాలూకా కారకత్వాలు అని అంటారు. మన జ్యోతిష శాస్త్రంలో గ్రహానికి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి. అంటే ఫలానా గ్రహము వ్యక్తి యొక్క జీవితం మీద ఈ భాగాల్లో ఈ అంశాలలో దాని తాలూకా ప్రభావం చూపిస్తుంది అని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం అనుకూలంగానే దాంట్లో ఇచ్చిన డేటా ప్రకారం కానీ మనం రత్నాల తాలూకా ప్రభావాన్ని చెప్తాం. రత్నాల తాలూకా ప్రభావానికి మూలం గ్రహం తాలూకా కారకత్వాలు అని తెలుసుకోవాలి. అయితే ఈ గ్రహ కారకత్వాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. శుక్రగ్రహానికి సంబంధించిన గ్రహ కారకత్వాలు, ఫర్ ఎగ్జాంపుల్ వివాహం చూసుకున్నాం అనుకోండి. శుక్రుడు తాలూకా అనుగ్రహం మనకుంటే వివాహం ఏదైతే ఉందో, వివాహ స్థానం ఏదైతే ఉందో అది చక్కగా ఉంటే మన వివాహం అవ్వాల్సిన టైంలో అవుతుంది. అట్లాగే మన వైవాహిక జీవితం వివాహం తర్వాత జరిగే కాలం ఏదైతే ఉందో అదంతా చక్కగా ఉంటుంది. అదే శుక్రగ్రహానికి సంబంధించిన పవన్ మనకి అనుకూలంగా లేకపోతే మన జాతక చక్రంలో వివాహానికి సంబంధించిన ప్లేస్లో శుక్రుడు చక్కగా లేకపోయినా సరే వివాహంలో జాప్యం అవటం, అట్లాగే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోవటం, లేకపోతే వైవాహిక జీవితంలో డిఫరెన్సెస్ రావటం అన్నిటివి ఇలా మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్లానెట్ తాలూకా పొజిషను, గ్రహం తాలూకా పొజిషను మీ జాతక చక్రంలో ఎటువంటి స్థితిలో ఉందో చూసి దానికి తగ్గ ఫలితాలు మనకి చెప్పబడుతుంది. మరి రత్నం ధరిస్తే ఎందుకనండి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అని చెప్తున్నారంటే రత్నము గ్రహానికి ధరించే ఒక నివారణోపాయం. ఆ గ్రహానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు మనం తప్పించుకోవటానికి, వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి మనం రత్నాన్ని ధరిస్తున్నాం. అంటే ఆ ప్లానెట్ తాలూకా ఎనర్జీ మనకు పూర్తిగా రావట్లేదు కాబట్టి ఆ ప్లానెట్కి సంబంధించిన ఎనర్జీ మన హారోస్కోప్లో ఇంకా బలంగా పెంచుకోవటానికి మనం ఆ పర్టికులర్ జెమ్ స్టోన్ను ధరిస్తున్నాం అన్నమాట. రత్నధారణ వెనకాల ఉన్న శాస్త్రీయత ఇది. రత్నానికి గ్రహానికి ఉన్న సంబంధం ఇది. ఇప్పుడు మన ఈ డైమండ్ ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని కూడా మీరు భావించవచ్చు. దీన్ని మీకు 2 ఎగ్జాంపుల్స్తో 3 ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తా ఉంటాను. మీకు చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. వివాహము అంటే వివాహంలో ఆలస్యం అవుతున్నా సరే, వివాహం లేట్ అవుతున్నా సరే డైమండ్ ధరిస్తే మనకి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే ఆదాయము అని అంటే కొంతమంది ఆదాయంకి రాదు, వారికి సరిపోను, ఎంత ఆదాయం వచ్చినా సరే ఖర్చు అయిపోతుంది. కొంతమంది జోదానికి సంబంధించిన అలవాట్లు కూడా పడిపోతారు. శుక్రగ్రహం బాగోనప్పుడు జోదం ఆడి ఎంత ఆదాయం వచ్చినా సరే పోగొట్టుకుంటారు. అట్లాగే స్త్రీకి సంబంధించింది, కొంతమంది పరాయి స్త్రీలు అన్య స్త్రీల వ్యామోహంలో పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అట్లాగే కొంతమంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పెట్టి అద్భుతంగా రాణిస్తారు. ఒక వ్యక్తి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ కానీ జ్యువెలరీ కానీ ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు
ఆయనకి శుక్రగ్రహం పొజిషన్ బాగుంటే ఆ పర్టికులర్ బిజినెస్లో ఆయన పెడితే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతాడు అని చెప్పచ్చు. అలాగే శుక్రుడు వీక్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ 12 భావాల్లో జాతక చక్రంలో క్షుణ్ణంగా చాలా వేరియేషన్స్, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. జాతక చక్ర విశ్లేషణ అనేది అంత చిన్న విషయం కాదు. రత్నదానం సజెస్ట్ చేయడం అన్నది కూడా అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది అని చెప్తా ఉంటారని గ్రహించండి. అలాగే మంచితనము, ఒక వ్యక్తికి మంచితనం అలవాటు అవ్వాలన్నా శుక్రుడి తాలూకా అనుగ్రహం ఉండాలి. అలాగే తెలుపు వర్ణం, వర్ణంలో తెలుపు వర్ణం శుక్రుడికి సూచిస్తుంది. అట్లాగే భార్య, ఒక చక్కటి భార్య రావాలన్నా సరే శుక్రుడి తాలూకా అనుగ్రహం ఎంతైనా ఉండాలి. అలాగే కామసౌఖ్యము, సెక్షువల్ ప్లెజర్స్కి సంబంధించింది, మ్యారిటల్ బెనిఫిట్స్కి సంబంధించింది, మ్యారీడ్ లైఫ్కి సంబంధించిన వాటిలో ఇబ్బందులు ఉన్నా సరే డైమండ్ని మనం బెస్ట్ సజెషన్ కింద యూస్ చేసుకోవచ్చు. అలాగే పొట్టి, లగ్నంలో మనకు తనువు భాగం అని అంటారు. లగ్నంలో తనువు భాగంలో ఏ గ్రహం అయితే ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శరీరాకృతి, ఆ గ్రహానికి సంబంధించిన శరీర సౌష్ఠవం, అలాగే స్కిన్ కలరు, వీటన్నిళ్ళు కూడా విశ్లేషించే అవకాశం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. కాబట్టి పొట్టికి సంబంధించిన విషయంలో శుక్రుడు చూస్తాడు అని చెప్తారు. అలాగే పులుపు, రుచుల్లో పులుపుకి సంబంధించిన విషయాలు, పుల్లటి వస్తువులు ఎక్కువగా ఇష్టపడేవారు దానికి సంబంధించి శుక్రగ్రహం చూస్తుంది. అలాగే పువ్వులు, ఇప్పుడు మన పువ్వుల విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే పువ్వులు వ్యాపారం చేసిన, లేకపోతే పూలకు సంబంధించిన ఫ్రాగ్రెన్స్కి సంబంధించిన సెంట్స్, దాని నుంచి ఫ్రాగ్రెన్స్లు, పర్ఫ్యూమ్స్ తయారు చేసే వాళ్ళకు కూడా ఈ డైమండ్ ఏదైతే ఉందో, జెమ్ స్టోన్ ఏదైతే ఉందో అది చాలా మంచి బెనిఫిట్ని ఇస్తుంది, వాళ్ళ బిజినెస్ని ఇంకా డెవలప్ చేస్తుంది. అలాగే కీర్తి, ఒక వ్యక్తి కీర్తి పొందాలన్నా సరే, నలుగులో చక్కటి రికగ్నైజేషన్ సంపాదించాలన్నా డైమండ్ పెట్టుకుంటే వాళ్ళకి మంచి, డైమండ్ ఏంటంటే అట్రాక్ట్ చేస్తుంది అన్నిటినీ. డైమండ్ వేరు చేసిన వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనపడతారు, వాళ్ళు ఒక రకమైన తేజస్సు కనపడుతుంది. ఎందుకంటే డైమండ్లో 7 కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ సప్తవర్ణాలు దాంట్లో మనం చూడవచ్చు. మామూలుగా ఏ రత్నమైనా సరే ఇండివిజువల్ కలర్స్ ఉంటాయి, కానీ డైమండ్ ఒక్కటే మనకి మల్టీ కలర్ని ప్రొజెక్ట్ చేస్తుంది. డైమండ్ ధరించిన వాళ్ళు, ఒరిజినల్ డైమండ్ ధరించిన వాళ్ళు ముఖ వచ్చేసిలో ఖచ్చితంగా డిఫరెన్స్ని మనం చూడవచ్చు. అట్లాగే వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు, వాహన సౌఖ్యం కావాలనుకున్నారు, వాహనాలు తీసుకోవాలనుకున్న వారికి కూడా డైమండ్ జెమ్ స్టోన్ చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే వెండికి సంబంధించిన వస్తువులు డీల్ చేసేవాళ్ళు, వెండి వ్యాపారస్తులు, వారికి కూడా డైమండ్ చాలా బాగా సూట్ అవుతుంది. డైమండ్ని ప్లాటినంలో ధరించమని చెప్తారు చాలామంది. డైమండ్కి ప్లాటినం చూడండి మీకు వైట్ కలర్లో ఉంటుంది, వెండి కూడా వైట్ కలర్లోనే ఉంటుంది. గోల్డ్ కన్నా ప్లాటినము చాలా కాస్ట్లీయెస్ట్ మెటలు. కాబట్టి ఈ శ్వేతవర్ణంలో ఉన్న ఈ మెటల్స్ అన్నిటికీ ఈ మనకి శుక్రుడే అధిపతిగా చెప్తారు. అలాగే ముత్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు, ముత్యానికి సంబంధించిన విషయాల్ని ఔషధంగా తీసుకునేవారు, అట్లాగే ముత్యాలను ధారణ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ శుక్రుడి తాలూకు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ముత్యమును కూడా సముద్రం గర్భం నుంచి వచ్చే ముత్యము కూడా మనకి శుక్రగ్రహానికి తాలూకా ఎఫెక్ట్స్ని, దాని తాలూకా ప్రభావాన్ని ఆ గ్రహం యొక్క కారకత్వాల్లో చూడవచ్చు. అలాగే అందం, ఒక వ్యక్తి బ్యూటిఫుల్గా ఉన్నాడు అంటే ఇది జాతక చక్రంలో ఎక్కువగా మనకి రూఢి అయ్యే విషయం. బ్యూటిఫుల్గా ఉన్న వారికి శుక్రుడు ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉంటాడు వాళ్ళ జాతక చక్రంలో. సో బ్యూటీ ప్రొడక్ట్స్ డీల్ చేసే వాళ్ళకు కూడా ఈ డైమండ్ అన్నది మోస్ట్ సూటబుల్ జెమ్ స్టోన్గా చెప్పచ్చు. కొనుట అమ్ముట, వర్తకం, ట్రేడింగ్ అని అంటారు. ఏ వస్తువైనా సరే ట్రేడింగ్ చేస్తారు కొంతమంది. ఒక వస్తువుని ఒక చోట నుంచి తీసుకొచ్చి ఇంకో చోటకి ఒక రేటుకి తీసుకొచ్చిన వస్తువు ఇంకో రేటుకి అమ్మటాన్ని వర్తకం అని అంటారు. ఆ మధ్యలో లాభ నష్టాలు అన్నది తర్వాత సంగతి. ఈ వర్తకం విషయంలో మనకు అనుకూలత చేకూరటానికి ఈ డైమండ్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వర్తకం చేసేవాళ్ళు అందరితో చక్కగా మాట్లాడాలి, అందరినీ కలుపుగోలుగా ఫీల్ అవ్వాలి, అట్లాగే అందరిని ఆకర్షించాలి. ఎవరైతే బాగా ఆకర్షిస్తారో వారి దగ్గర కొనేవారిని వాళ్ళ దగ్గరే కదా సాధారణంగా వెళ్ళి అందరూ కొంటూ ఉంటారు. కాబట్టి వర్తకానికి సంబంధించిన వారి దగ్గర వజ్రం ఉన్నా సరే వారి ముఖంలో వర్చస్సు డెవలప్ అవుతుంది, వారు చేసే మాట్లాడే తీరులో డిఫరెన్స్ వస్తుంది, ఆ తీరును బట్టి అవతల వాళ్ళ రెస్పాన్స్లో డిఫరెన్స్ వస్తుంది, తద్వారా వాళ్ళకి వ్యాపారం ఇంకా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే జలప్రవేశం, జలానికి సంబంధించిన విషయాలను కూడా శుక్ర గ్రహకారత్వాల కింద చెప్పవచ్చు. గానము, సింగర్సు, వాళ్ళకి సంబంధించిన సింగింగ్ ఎబిలిటీసు,
సింగింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీ జాతక చక్రంలో శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటే మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన ఈ గ్రహకారత్వాలన్నీ శుక్రుడికి సంబంధించినవిగా మీరు భావించవచ్చు. ప్రతిదానికి పూర్తి పాజిటివ్నెస్, ఓవర్ పాజిటివ్నెస్ మంచిది కాదు, ఓవర్ నెగిటివ్నెస్ మంచిది కాదు. మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, అతిగా మాట్లాడటము తప్పే, అలాగే అసలు మాట్లాడకుండా ఉండటం తప్పే. ఎంత అవసరం వరకు ఉందో అంత అవసరం వరకే మాట్లాడాలి. ఒక సమతుల్యత తీసుకురావటానికి జీవితంలో ఈ రత్నాలు ధరించాలి అన్నది గమనించండి. అలాగే మనులు ఎవరైతే డైమండ్స్కి సంబంధించిన జెమ్ స్టోన్ సంబంధించి బిజినెస్ చేస్తూ ఉన్నారో వారు కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డైమండ్కి సూటబుల్ అవుతుంది. అట్లాగే సేవకుడు గ్రహకారకత్వాల్లో గ్రహాలకు సంబంధించిన రాజు, మంత్రి, సేవకుడు, సేనాధిపతి ఇట్లాగ విభజన చేయడం జరిగింది. అది జ్యోతిష శాస్త్రంలో ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్గా ఉంటుంది. ఎవరైతే సేవకులు కావాలనుకుంటున్నారో అంటే వారి కింద ఎక్కువ మంది పనిచేస్తానికి ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తా వారి దగ్గర ఎంప్లాయీస్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక టీమ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. ఆ టీమ్ లీడర్స్ వారి దగ్గర ఎంప్లాయీస్ చక్కగా ఉండటం, కొంతమంది దగ్గర ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు, ఎక్కువ కాలం ఉండలేరు. వాళ్ళ తాలూకు బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళు మంచి శాలరీస్ ఇచ్చినా సరే కొంతమంది దగ్గర ఎంప్లాయీస్ ఉండడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎంత చక్కగా చూసుకున్నా ఎంప్లాయీస్ మారిపోతూ ఉంటారు తరచుగా. ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, ఎంప్లాయీస్ మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగితే ఈ డైమండ్ మీరు పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అదృష్టము, లక్ ఫేవర్ చేస్తుంది. శుక్రుడు జనరల్గా మనకి ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద ఉన్న మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ ఐహిభోగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి శుక్రుడు యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఇక్కడ ఉన్న మన లగ్జరీస్ లైఫ్ కానీ, లగ్జరీస్ కానీ, కంఫర్ట్స్ కానీ ఇవేవైనా సరే మనం సేవకుల్ని పెట్టుకొని మనం పని చేయించుకుంటున్నా సరే, మన కోసం వారు పనిచేస్తున్నా సరే అవి కూడా అష్టైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం కిందే మనం భావించాలి. ఐశ్వర్యం అని అంటే అష్టైశ్వర్యాలు అని అంటారు. అష్టైశ్వర్యాలు అంటే ఓన్లీ డబ్బులే కాదు, మన కోసం సేవ చేసేవాళ్ళు, మన కింద వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, మన కోసం మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, మనం సహాయం అని పిలిస్తే ఎమ్మటనే వచ్చి మనకు సహాయం చేసేవాళ్ళు కానీ, ఇవన్నీ అష్టైశ్వర్యాల్లో ఇంకా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అష్టైశ్వర్య కారకుడు మనకి వేనస్ కింద చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఓవరాల్గా స్టడీ చేసిన దాన్ని బట్టి అన్ని లగ్జరీస్కి సంబంధించిన బెనిఫిట్స్ శుక్రగ్రహానికి సంబంధించి రిలేట్ అయి ఉంటాయి. ఆ శుక్రగ్రహానికి సంబంధించింది డైమండ్. అందుకనే డైమండే అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ జెమ్ స్టోన్గా ఉంది. రత్నాలు అన్నిటిలో కన్నా ఎక్కువ రేర్గా దొరికేది మనకి డైమండ్. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్లో మనకి డైమండ్ ప్రకృతిలో నుంచి దొరుకుతుంది. అట్లాగే చాలా ఎక్కువ ధర కూడా ఉంటుంది. ఒక మంచి రత్నం మనం ధరించాలంటే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా డైమండ్కి ఉంది. అలాగే సుకుమారము, సెన్సిటివ్నెస్. ఎవరైతే ఓవర్ సెన్సిటివ్గా ఉంటారో, ఏదైనా మాట అంటే తట్టుకోలేకపోతారో, కొంతమంది ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటారు, బాగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుంటారు, అట్లాంటి వాళ్ళకు కూడా ఆ మానసిక స్థితుల్లో చేంజ్ తీసుకురావడానికి డైమండ్ని మనం ధరింపజేయవచ్చు. అట్లాగే రాజ్యము అని అంటే ఇప్పటి కాలంలో మనకు రాజ్యములు లేవు కాబట్టి, ఇప్పుడంతా మన డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ఏదైనా మనం ఒక గ్రూప్ని కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మన విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి సంబంధించినట్టుగా మన చుట్టూ ఉన్న నలుగురు మనతో పాటు కలిసి నడవటానికి ఉపయుక్తమయ్యే మనలో ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి కూడా మనకి డైమండ్ సూట్ అవుతుంది. ఈ డైమండ్ అన్నది ఇందాక మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టే ఆకర్షణ శక్తిని, నలుగురిని ఆకర్షించుకునే శక్తి కింద మనం దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దండలు, అలాగే వినోదము మనం ఇది ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయం. కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, కొంతమంది గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు. గ్యాంబ్లింగు అన్నది, జూదం అన్నది అసలు మినిమంగా కూడా మనం ఆడటానికి ఆమోదాయకం కాదు. అదంత మంచి యాక్టివిటీ కాదు. జూదంలోకి వెళ్ళి బాగుపడిన వ్యక్తులు అసలు ఉండరు. కాబట్టి జూదం జోలికి వెళ్ళొద్దు. ఈ వినోదం ఆటలతో స్టార్ట్ అయ్యి అది జూదం స్టేజ్కి వెళ్తుంది. కొంతమంది వివిధ రకాల జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకుంటారు. స్టాక్ మార్కెట్కి సంబంధించింది కూడా జూద ప్రక్రియలో ఆడి పోగొట్టుకునే వాళ్ళకి శుక్రుడు ఖచ్చితంగా మైనస్లో ఉంటాడు. కొన్ని వందల జాతకాలు పరిశీలించిన తర్వాత ఆస్ట్రాలజర్స్ అన్నీ కొన్ని కంక్లూషన్స్కి వస్తారనమాట. ఈ ప్లేస్లో ఉంటే వీనస్ వీళ్ళకి ఖచ్చితంగా
ఈ గ్యాంబ్లింగ్ వైపు దీని వైపు వెళ్తారని చెప్పేసి. ఇది అన్ని టైమ్స్లో మనకి కరెక్ట్ కాకపోవచ్చు, కానీ జూదం ఆడే ప్రతి వ్యక్తికి శుక్రుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అనేది చాలామంది ఒప్పుకున్న విషయం. వీళ్ళకి మంచి డైమండ్ ఎవరన్నా పెట్టినట్లయితే, మంచి డైమండ్ని వారు ధరించినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే జూదంలో సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది, కానీ అది మనం సజెస్ట్ చేయడానికి మంచిది కాదు. జనరల్గా జూదం ఆడేవాళ్ళు, ఈ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు జూదంగా ఫీల్ అయ్యి కొంతమంది చేస్తుంటారు, వాళ్ళు డైమండ్ కూడా పెట్టుకుంటున్నారు. ఏదైనా సరే జూదం అన్నది ఎప్పటికైనా సరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దాని నుంచి ఎవరికారి వ్యక్తిగత సంబంధమైన విషయం అయినప్పటికీ మనం నలుగురి హితం కోరుకునే విధంగా మనం ఏదైనా సబ్జెక్ట్ని చెప్పాలి కాబట్టి డైమండ్ని పెడితే అట్లాంటి ఆలోచనల నుంచి బయటపడతారు, అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఆ వేనస్కి సంబంధించిన ఈ డైమండ్ ధరించడం వల్ల జూదానికి సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి. అలాగే డైమండ్కి సంబంధించిన ఇంకొన్ని గ్రహకారకత్వాలు చెప్తాను. ఈ విషయాల్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే డైమండ్ రత్నం ధరించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే దండలు, వినోదము అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించిన వారు, అంటే టీవీ రంగాల్లో అట్లాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే వారికి డైమండ్ అన్నది చాలా ఉపయుక్తం అవుతుంది. అట్లాగే ఆ ఫీల్డ్స్లో ఉన్నవారు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే శుక్రుడు యొక్క ప్రభావం వల్లే ఇట్లాంటి ఫీల్డ్స్లోకి వెళ్తారు. సో అక్కడ శుక్రుడు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ గ్రహానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు తప్పించుకోవడానికి ఈ డైమండ్ రత్నాన్ని ధరించవచ్చు. అలాగే వాయిద్యంలో ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో, వాయిద్యానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కూడా డైమండ్ చాలా సహకరిస్తుంది. అలాగే మితాహారం, శ్రీవాంఛ, కళా నైపుణ్యాలు, ఏమన్నా ఆర్టిషన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా డైమండ్ చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంది. అలాగే జత క్రీడ, మ్యారీడ్ లైఫ్, మ్యారిటల్ ఇష్యూస్ అన్నిటికీ ఈ డైమండ్ అన్నది చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే వివాహం తర్వాత వైవాహిక జీవితం, అట్లాగే శారీరక సౌఖ్యం, ఇలా అన్ని విషయాలు మనకి డైమండ్ అన్నది చూస్తుంది. అట్లాగే లేత శరీరము, అలాగే కావ్య ప్రబంధనాలు, ఎవరన్నా రచనలు కానీ కావ్యాలు కానీ రాస్తూ ఉంటే చంద్రబలంతో పాటుగా శుక్రుడు ఒక మంచి కావ్యం అందరూ మనసుల్ని చాలా ఉత్తేజింపజేస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రేరేపణ కావటానికి వారికి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఇంటేక్ కోసం డైమండ్ని వారు ఉపయోగించుకోవచ్చు. అట్లాగే శుభం, ఇది శుభసూచకం. మనం చెప్పుకున్నట్టే ఇక్కడ ఐహిభోగములన్నిటినీ డైమండ్ చూస్తుందని చెప్పాను. సో అన్ని లగ్జరీస్, అన్ని శుభాలకి సంబంధించిన రత్నం కింద ఈ డైమండ్ని చెప్తాం. అట్లాగే మూత్ర సంబంధితమైన విషయాలకు ఎక్కువగా ఆస్ట్రాలజికల్ అనాలిసిస్లో ఇది చాలా పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. ఎక్కువగా అందరూ జడ్జి చేసిన విషయం ఇది. ఎవరికైతే మూత్ర సంబంధిత విషయం ఉంటుందో, లేకపోతే ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వారికి ఖచ్చితంగా శుక్రుడు యొక్క ప్లేస్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండటం గమనిస్తారు చాలామంది ఆస్ట్రాలజర్స్. అట్లాంటి వారికి కూడా డైమండ్ అన్నది అంటే ఎవరి వారి వ్యక్తిగత జాతకాల్లో వేరువేరుగా ఉంటుంది, కానీ ఓవరాల్గా మనం చూస్తే ఈ డైమండ్ అన్నది మూత్ర సంబంధిత విషయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయడానికి, శుక్రగ్రహం యొక్క ఎనర్జీస్ని మన దగ్గరికి తీసుకురావడానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది. ఇది డైమండ్కి సంబంధించిన గ్రహకారకత్వాలు. డైమండ్ ఎవరెవరు ధరించాలి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు డైమండ్ని ధరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అన్నది వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జ్యోతిష్యం, రత్నశాస్త్రంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న మా గాయత్రి డైమండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గురువు గారి అపాయింట్మెంట్ కొరకు డిస్క్రిప్షన్లో వ్యక్తిగత నెంబర్కు సంప్రదించండి.